మధ్య గాలి కూడా ఉండకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు నా కనుచూపు మాత్రమే నేను చీరేలా ఉంటుంది అనుకోలేదు. పార్వతి, ఇప్పుడు కలుతురు. మళ్ళీ ఈ పట్టీలను నా పార్వతికి పెట్టగలనా? మిస్టర్, చెప్పండి మేడం. చెప్పడం కాదు, అడగాలనుంది. అడగొచ్చా? ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ హక్కు, అధికారం నీకే ఉంది. మీకే ఉంది. ఏం లేదు, మీలో ఏదో బాధ, నన్ను కాపాడుకోవాలనే ఆతృత, అభిమానం మీ కళ్ళలో కనిపిస్తుంది. ఇదంతా నీ భార్య గురించేనా? నీ కళ్ళలో కనిపిస్తున్న బాధంతా మీ భార్య బిడ్డ కోసమే కదా? ఆమెవరో కాని ఇంతగా ఇష్టపడే నిన్ను, నీ బిడ్డను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు తనంతా మర్చిపోయింది. ఏంటి? అదే, తనకి ఒక బాధ్యత ఉంది, అది నెరవేరుస్తానని వెళ్ళింది. బిజీగా ఉండి మర్చిపోయింది. తను నాకు దూరంగా ఉన్నా నా మనసుకి ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది. తను తొందరలోనే మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను. నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం. ఇవి మీ భార్యవనుకుంటా? అవి మీవే. ఏంటి? నావా? అవును, మీవే. నావే అన్నావు, కానీ ఇవి ఎలా పెట్టుకోవాలో నాకు రావట్లేదు. సరే, నా కోసం ఎన్నో చేస్తున్నావు. ఈ పట్టీలు కూడా నువ్వే పెట్టొచ్చు కదా? ఏంటి ఏమన్నారు? ఎలా పెట్టాలో చూపించొచ్చు కదా అన్నాను. ఎంత కొత్తగుంది ప్రేమలోనా, ఏమైందో నాకు ఇంతలోనా, ఎందుకో ఈ వేళ ఉన్నదే ఎదోలా. ఎంత కొత్తగుంది ప్రేమలోనా, ఏమైందో నాకు ఇంతలోనా, ఎందుకో ఈ వేళ ఉన్నదే ఎదోలా. ఎంత కొత్తగుంది ప్రేమలోనా, ఏమైందో నాకు ఇంతలోనా. చాలా బాగున్నాయి కదూ? ఇవి నేనే కొన్నానా? అవును, మీరంటే బాగా ఇష్టమైన వాళ్ళు కొన్నారు. ఎవరు? అది అది అమ్మనా? ఎంత బాగుంది.
నా గతం కూడా ఇలాగే ఉంటుందా? అందంగా ఆనందంగా ఉండేదేమో. నా గతం కూడా నా కళ్ళ ముందుకొచ్చి నన్ను సంతోషపెడితే ఎంత గొప్పగా ఉంటుందో. మామ్, మనం ఇచ్చిన రిక్వెస్ట్ లెటర్ని యాక్సెప్ట్ చేశారు. ఇక నుంచి నీకు వచ్చే ప్రతి ఫోన్ కాల్ కంట్రోల్ రూమ్లో రికార్డ్ అవుతుంది. గుడ్. ఒకసారి నేను ఇచ్చిన నెంబర్కి డైల్ చేయండి. ఆ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందంటీ. అయినా మనం ఫోన్ చేయడం దేనికి అఖిల? ఆ శత్రువు ఎవరో మనకి ఫోన్ చేయకుండా పోదు కదా. కయ్యానికి కాలు దూవితే ఈసారి కాళ్ళు విరగ్గొట్టడమే. కరెక్ట్గా చెప్పారు డాడ్. అక్క అక్క, వంట చేయిస్తున్నాను. పార్వతికి ఇష్టమైనవి చెప్తే గంటలో గుమగుమలాడతాయి. బావకేవిష్టమో పార్వతికి కూడా అవే ఇష్టం ఆంటీ. బ్రో డైట్ లిస్ట్ ఆ కిచెన్లో తగిలించుంది కదా పిన్ని. నేను చూడలే చిన్నబాబు, ఇప్పుడే గుర్తొచ్చింది. పెద్దబాబు, పార్వతి ఎలా ఉంది? నిన్న రాత్రి జరిగిందాన్ని తలుచుకుంటూ భయపడ్డం లేదు కదా? లేదమ్మా, తనిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అమ్మా, అమ్మా, నాకు ఈ పట్టీలు చాలా బాగున్నాయి కదా? అవును పార్వతి, చాలా బాగున్నాయి. మంచమ్మ, నా కోసం ఎంత మంచి పట్టీలు తీసుకుందో. ఇంకా ఏమేమి తీసుకున్నావమ్మా నా కోసం? నాకేం గుర్తులేవా? నిన్ను పెద్ద కోడలుగా ఒప్పుకోలేక నీ మనసుని నొప్పించిన రోజులు గుర్తు చేసుకుంటే చాలా బాధగా ఉంది పార్వతి. చెప్పమ్మా. నీకు గతం గుర్తు లేకపోయినా ఇప్పుడైతే నిన్ను మహారాణిలా చూసుకుంటున్నాం పార్వతి. మహి, పార్వతికి కావలసిన జ్యువెలరీ, డ్రెస్సెస్ అన్ని తీసుకురండి. ఆంటీ, సెలెక్షన్ నేను చేస్తాను. అందులో నేను ఎక్స్పెక్ట్ నా ఐశ్వర్య. అన్నోన్ నెంబర్ అఖిల, ఆమె అయి ఉంటుంది చూడు. లిఫ్ట్ చేయమా, కంట్రోల్ రూమ్కి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. హలో. ఏమ్మో అఖిలాండేశ్వరమ్మ, కోడల్నే కూతురుగా చూసుకుంటా కొడుకునే కాపలాగా పెట్టినావా? దొంగచాటుగా చూడ్డం, నేనొస్తానంటే పారిపోవడం. హ? నీది ఒక బతుకేనా? దొంగ దెబ్బతీసి సాధించాననుకోకు. ఆహా, నువ్వు తిట్టినా నేను మారను. ఎందుకంటే నష్టపోయేది నేను కాదు, నువ్వు. నీకు అర్థమయ్యే ఉంటదిలే. నా పగ ఇంకా సల్లారలేదు అఖిలాండేశ్వరమ్మ. సావు తప్పి గతం మర్చిపోయిన నీ పెద్ద కోడల్ని వదిలిపెట్టను. నీ వల్ల కాదు. నువ్వు ఎవరివో తెలుసుకుని నీ పునాదులతో సహా పెకిలించడమే నా లక్ష్యం. నువ్వు తలుసుకుంటే ఏమైనా చేస్తావని నాకు తెలుసు, కానీ నేనెవరో నీకు తెలీదు, తెలుసుకోలేవు. అది నీ బలహీనత అఖిలాండేశ్వరమ్మ. పార్వతికి గతం గుర్తుకొచ్చే లోపల దాని గుర్తుల మట్టుకే మిగిలిస్తాను, చూస్తా ఉండు. చచ్చేది నువ్వే. మృత్యు వచ్చేది ఎప్పుడో గాని నువ్వు ప్రతిరోజు భయంతో చచ్చేలా చేస్తాను. ఆల్రెడీ నీకు చెక్ పెట్టడం మొదలు పెట్టాను. సరే, కానీ నీ కొడుకుని పార్వతికి కొంచెం దూరంగా ఉండమను. ఎందుకంటే పార్వతిని కాపాడబోయి కాలో చెయ్యపోతే అవిటోడైపోతాడు. నువ్వు ఎక్కడున్నా
నిన్ను నా కాళ్ళ దగ్గర పడేసి నీ గొంతు మీద కాలు పెట్టి నువ్వు చేసిన పాపానికి శిక్ష వేస్తాను, చూస్తూ ఉండు. అఖిల ఏమంటుందమ్మా? చావుని చూడాలనుకుంటోంది. మిడిసిపడేవాడని మృత్యువు వరకు సాగనంపుతాను. మహి, కంట్రోల్ రూమ్ కాల్ చేయి. హలో హలో కాల్ రికార్డ్ అయింది సార్. డాడ్, కాల్ రికార్డ్ అయిందంట. ట్యాప్ చేశాక ఆ నెంబర్ నుండి ఎవరు కాల్ చేస్తున్నారో ఫాలో అవ్వాలి. మహి, ఒక్క నిమిషం ఇవ్వు. హలో, నేను దేవాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఆ నంబర్ ఎక్కడి నుంచి సంపాదించారో, ఎవరితో టచ్లో ఉన్నారో పూర్తి వివరాలు నాకు మెయిల్ చేయండి. అలాగే సార్. సిగ్నల్ వచ్చిన ఏరియా లొకేషన్ నాకు పంపించండి ప్లీజ్. ఎవరమ్మా వాళ్ళు? ఎందుకు మీరంతా ఇంత కంగారుగా ఉన్నారు? మనకి బాగా కావలసిన వాళ్ళమ్మా. త్వరలోనే వాళ్ళని చూస్తాం. నువ్వు లోపలికెళ్ళు. వెళ్ళమ్మా. బాబు 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 ఏమన్నా? ఇటివ్వండి. ఊరుకోనన్నా. ఊరుకోనానా? ఏమైందమ్మా? ఊరుకోనానా? ఏడవకు నాన్న. అమ్మ కావాలా? నేను వచ్చేసానుగా. ఏంటి ఏమన్నావు? ఏం లేదు దేవాగారు, బాబుకి పాలు పట్టించాను, కానీ ఇంకా ఎందుకు ఏడుస్తున్నాడో తెలియట్లేదు. ఆ మాట అన్నందుకు క్షమించండి. ఇటువంటి జాగ్రత్త జాగ్రత్త సార్. ఇంకా బేబీకి మెడల్ నిలబడలేదు. కొంచెం జాగ్రత్తగా లేకపోయినా ప్రాబ్లం అవుతుంది సార్. ఊరుకోనన్నా. ఊరుకోనన్నా? ఊరుకో ఊరుకో. అయ్యయ్యో ఊరుకోమ్మా చిచ్చు. ఊరుకోనన్నా. ఒక్క నిమిషం. ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నాడు? హలో చుచ్చు కన్నయ్య. అయ్యో ఏంటి కన్నయ్య? అమ్మ కావాలా? వచ్చేస్తుందమ్మా, వచ్చేస్తుంది. నువ్వు నాతో ఉండు, మనకందరూ ఉన్నారు, ఇంకెందుకు ఏడవడం? అయ్యో ఏయ్ అయ్యో. ఓయ్ పుచ్చికన్నా. హాయ్ చిట్టి. ఓంటి నాన్న, గుడ్ బాయ్ కదా. ఆపకు. ఆప్యాయత అందరికీ దొరకదు. దొరికినప్పుడు దూరం చేయకూడదు. ఉండనివ్వు. మిస్టర్, చూసావా? బాబుకి నేను నచ్చాననుకుంటా. ఏడుపు కూడా ఆపేశాడు. ఇక నేను బాబుని చూసుకుంటాను. ఓకేనా మిస్టర్? అలాగే. మీరు నాకు కాపలా, బాబుకి ఆమె కాపలా. ఇంకా ఆమె అవసరం లేదు. మా ఇద్దరికి మీరే బాడీ గార్డ్. మీరుంటే సరిపోతుంది కదా. అలాగే తీసుకెళ్ళండి. అలాగే. ఒక నిమిషం. అయ్యో ఏంటి? చిచ్చి హో నాన్నా. ఏమైంది? ఎందుకు ఆపుతున్నావు నన్ను? వాళ్ళని వెళ్ళనివ్వండి.
మీరిక్కడుంటేనే కదా నా పని పూర్తవుతుంది. వాట్? అదే దేవాగారు, బాబుకి అమ్మ స్పర్శ తగిలితే ఊరుకుంటాడు, ఏడు పాపేస్తాడు. అవును, ఈ సృష్టిలో అమ్మ స్పర్శను మించింది ఏదీ లేదు. బిడ్డతో ఉన్న అనుబంధాన్ని చెరిపేసేది, విడదీసేది ఏదీ ఉండదు. అవును దేవాగారు. అదే బాబు స్పర్శతో నా పార్వతికి గతం కూడా గుర్తొస్తే ఎంత బాగుంటుంది. తప్పకుండా అలా జరిగే అవకాశం ఉంది దేవాగారు. నీ నుండి ఆ యుద్ధాన్ని దూరమయ్యేలా చేస్తాను దేవా. నిన్ను నా వాణ్ణి చేసుకునే వరకు నా ప్రయత్నాలాగవు. అచ్చి, ఓ నాన్నా. అమ్మా, హలో హలో మిస్టర్, ఇలా రండి. బాబు బోసి నవ్వులు అవుతున్నాడు. అచ్చి, ఓ నాన్నా. అచ్చి, అచ్. అరే, ఓ నాన్నా. ఏంటి? ఏడవకూడదు. ఇది చూడు, ఇది చూడు, చూడు, నా బంగారు కొండ కదా. ఏడవకూడదు. అరే, గుడ్ బాయ్ కదా. ఏ మిస్టర్, నువ్వు నన్ను చూసుకోవడమే కాదు, ఈ బాబుని కూడా చూసుకోవాలి. అలాగే, మీరు చెప్పారు కదా, తప్పకుండా చూసుకుంటాను. నా గారాల పట్టికి ముద్దు పెడతాను. పార్వతి, నీ బిడ్డకు నువ్విప్పుడు తొలిముద్దిచ్చావు. నిన్ను, నన్ను, మన బిడ్డను ముగ్గురిని ఒకే చోటుంచిన దేవుడు మన మధ్య ఉండే ప్రేమను చూసి మురిసిపోతుంటాడు. నీకు గతం గుర్తుకు లేకపోయినా, బాబు నీ కడుపున పుట్టాడని తెలియకపోయినా ముద్దు మురిపెం చేయడానికి అదృష్టం ఇచ్చాడు. మిస్టర్, అలా చూస్తారేంటి? ముద్దు పెట్టండి. స్మైల్. దేవాకి దూరం చేయాలనుకుంటే ఇది దగ్గరవుతూనే ఉంది. దేవగారు, పార్వతి గారు, బాబునిస్తారా? ఫీడింగ్కి టైం అవుతుంది. అలాగే. బాబుని నా దగ్గరే ఉండనివ్వండి. పాలు తాగించాలి కదా. నేనే తాగిస్తాను. నో, నో లేదు, ఏం లేదు. పాల శిశు తీసుకురా, నేనే తాగిస్తాను. నాకు తెలిసి ఎలా తాగించాలో. ఓకే? ఓకేనా నీకు? ఓకే, ఓకేనా? నేను తాగిస్తాను. అరే రే, ఈ టవల్ తీసేద్దామా? శ్యామల, పార్వతి బాబుని చేతుల్లోకి తీసుకుని ఎంత సమర్పడిపోతుందో చూసావు. అవును దేవగారు, ఉక్కిరి బిక్కిరైపోతుంది. సరే, త్వరగా ఇవ్వు, బాబుకి పాలు పట్టించాలి. దీన్ని చంపడం కంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని, ప్రేమని చంపాలి.